వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ ప్రొపరేటర్ అండి. ఇప్పుడు మనము 3BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే 1732 స్క్వేర్ ఫీట్ ఉన్న 3BHK ఫ్లాట్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీకల్ప ప్రెస్టైన్ బాజ్పల్లిలో ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మనము ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ A to Z క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ప్రతిదీ నేను ఏం వాడాము, ఎలా చేసామనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి. సో మెయిన్ డోర్ ఎలివేషన్ మనము ఈ విధంగా ఇచ్చామండి. ఈ విధంగా వుడెన్ ప్లాంక్స్ వేసుకొని మిడిల్లో మనం ఈ విధంగా టైల్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఒక లెడ్జ్ ఇచ్చి దానికి మనము ఈ విధంగా 2 వర్డ్స్ స్పాట్ లైట్స్ అనేది మెయిన్ డోర్ ఎలివేషన్లో మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము లివింగ్ హాల్లో ఉన్నామండి. ఈ లివింగ్ హాల్లో చూసుకుంటే మనము ఫాల్ సీలింగ్, ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం ప్లెయిన్ సీలింగే చేయడం జరిగింది. ఈ ప్లెయిన్ సీలింగ్లో చూసుకుంటే మనము ప్యానల్ లైట్తో పాటు LED ప్యానల్ లైట్స్తో పాటు ఈ విధంగా ప్రొఫైల్ డిజైన్ అనేది ఇచ్చామండి. ఈ ప్రొఫైల్ డిజైన్ కూడా మనము కూల్ లైట్ వాడడం జరిగిందనమాట. ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ కూల్ లైటే వాడడం జరిగింది. సో ఫాల్ సీలింగ్తో పాటు ఇక్కడ మనం లివింగ్ హాల్లో మనం ఏమి ఇచ్చామంటే ఒక 8x9 టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇందులో మనము ఫుల్ వాల్ ఇవ్వలేదు, కానీ 8 ఫీట్ విడ్త్ అండ్ 9 ఫీట్ హైట్లో మనము ఒక టీవీ యూనిట్ అనేది ఇచ్చాం. ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే మనము 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగిందన్నమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనము డ్యూయల్ టోన్ కాంబినేషన్లోనే వాడడం జరిగింది. అంటే 2 కలర్ కాంబినేషన్ మనము ఈ ప్రాజెక్ట్లో వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి హై గ్లాస్లో వైట్ కలర్ వాడడం జరిగింది, ఫాస్ట్ వైట్. మరొకటి వచ్చేసి ప్యాడేజ్ గ్రీన్ లామినేట్ వాడడం జరిగింది. ప్రతిదీ మనం ఇక్కడ హై గ్లాస్ వాడడమే జరిగిందన్నమాట. మీరు చూసుకుంటే బేస్ యూనిట్లో చూసుకుంటే మనము ప్యాడేజ్ గ్రీన్ వాడాము. ఈ విధంగా డ్రాస్ ఇచ్చాము అండ్ చెరో పక్కన లైక్ లెఫ్ట్ అండ్ రైట్ ఈ విధంగా మనము డ్రాస్ ఇచ్చాము. మిడిల్ యూనిట్లో మనం ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము, అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్. బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. టింటెడ్ బ్లాక్ గ్లాస్ కూడా మనం ఈ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్లో వాడడం జరిగిందనమాట. సో అండ్ టాప్ ప్యానల్ చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఏం వాడామంటే మనం ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లోవర్స్ వాడడం జరిగిందనమాట. ఈ లోవర్స్ కూడా మనము అక్రిలిక్ లోవర్స్ వాడామన్నమాట. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కనిపిస్తుందో. ఈ అక్రిలిక్ లోవర్స్ కూడా మనకి ఏదైతే గ్రనైట్ ఫినిషింగ్లో మనం ఇక్కడ వాడడం జరిగిందన్నమాట. సో ఇందులో చూసుకుంటే మనము వైట్ కలర్ లామినేట్ వాడాము. దీనికే మనం ఇక్కడ టీపర్టీస్ పెట్టామండి. 9mm టీపర్టీస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందన్నమాట. పైన ఒక లెడ్జ్ ఇచ్చాము. ఆ లెడ్జ్ కూడా మనము 2 వాట్స్ స్పాట్ లైట్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇదే లివింగ్ హాల్లో మనం ఏం చేసామంటే ఒక సిట్అవుట్ అనేది ఇచ్చామండి. దీనిపైన మనకు ఒక కుషన్ వస్తుందన్నమాట. ఈ సిట్అవుట్ కూడా మనము స్టోరేజ్ యూనిట్ ఇచ్చాము. చూసుకోవచ్చు ఏ విధంగా ఇంటర్నల్గా మనకి స్టోరేజ్ ఉందో. సో ప్రతిదీ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఇందులో మనము స్టోరేజ్కి నాబ్స్ వాడడం జరిగిందన్నమాట. ఏదైతే మన టీవీ యూనిట్స్లో వాడామో డ్రాస్కి అవే ఇక్కడ నాబ్స్ వాడడం జరిగింది. సో జస్ట్ సోఫా కానీ ఇంకేదన్నా మనం హాల్లో వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక సిట్అవుట్ వేస్తే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు మనకి. ప్లస్ స్టోరేజ్ కూడా ఇస్తే అడిషనల్గా ఇంకేదన్నా మనం ఇందులో పెట్టుకోవడానికి వీలుంటుంది అన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మనము లివింగ్ హాల్ అండ్ డైనింగ్ హాల్ని డివైడ్ చేస్తూ మనం ఇక్కడ ఆర్చ్ పార్టీషన్ ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కనిపిస్తుందో. ఇందులో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ వాడాము, వైట్ అండ్ ప్యాడేజ్ గ్రీన్ అనమాట హై గ్లాస్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా రాఫ్టర్ లాగా డిజైన్ ఇచ్చాము మనము పార్టీషన్లో. అండ్ ఆల్సో ఈ ఆర్చ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏ విధంగా ఇచ్చాము. ఇందులో మనము సేమ్ 2 వాట్ స్పాట్ లైట్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ హాల్లో నుంచి ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు డైనింగ్ నుంచి ఇది మనం పార్టీషన్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను రండి. ఇప్పుడు డైనింగ్ పక్క నుంచి మనం పార్టీషన్ ఏ విధంగా చేసామనేది చూడండి. సో సేమ్ ఆర్చ్ అనేది ఇక్కడ చాలా పెద్దగా కనిపిస్తుంది మన ఆర్చ్. ఎందుకంటే బీమ్ అనేది అటు తక్కువ ఉంది, ప్లస్ ఇటు మనకు కొంచెం ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే అటుపక్క కాకుండా ఇటుపక్కన మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో పార్టీషన్లో కూడా మనము ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. చూసుకోవచ్చు ఏ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. సో ఎట్లాంటి స్టోరేజ్ అయినా మనం యూజ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ వేస్ట్ చేయకుండా ప్రతిదీ స్టోరేజ్ పరంగా మనం వాడుకోవడానికి డిజైన్తో పాటు స్టోరేజ్ కూడా మనకి కావాల్సిన
విధంగా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. వీటికి మనం 4 ఇంచ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైడ్ పార్టీషన్ పక్కన కూడా మనం ఒక కబోర్డ్ వర్క్ చేసాం చూసుకోవచ్చు. క్రాకరీ కాకుండా ఒక మినీ స్టోరేజ్ యూనిట్ లాగా మనం ఇక్కడ వర్క్ చేసాం. ఈ వర్క్లో కూడా ఇంటర్నల్గా చూసుకోవచ్చు మనము ప్రతిదీ షెల్ఫ్స్ ఇచ్చాము అండ్ పైన లాఫ్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. వీటికి మాత్రం మనము 8 ఇంచ్ హ్యాండిల్స్ పెట్టాము అండ్ పైన మాత్రం మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ పెట్టడం జరిగింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ ప్యాటర్న్స్ గ్రీన్ హై గ్లాస్లోనే మనం వాడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి. సో ఈ కిచెన్ వచ్చేసి మనకి సేమ్ 2 కలర్ కాంబినేషన్లోనే చేయడం జరిగిందన్నమాట. ఏదైతే ప్యాడేజ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోనే చేయడం జరిగింది. సో మనం చెప్పుకున్నట్టు ఇది డ్యూయల్ టోన్ డిజైన్ కాబట్టి టోటల్ 2 కలర్ కాంబినేషన్తోనే మనం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసామన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మాన్యువల్ ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ అనమాట. కార్పెంటర్స్ సైట్లో ఉండి వర్క్ చేసి కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను కార్పెంటర్స్ ఏ విధంగా సైట్లో ఉండి వర్క్ చేశారు అనేది. సో కిచెన్ కూడా ఇంతకుముందు మనకి ఏ విధంగా ఇక్కడ కిచెన్ ఉన్నది అనేది కూడా మీకు ఒక క్లిప్ ఇస్తాను చూడండి. సో ఎంటీ కిచెన్ ఉందన్నమాట. దీనికే మనము ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది. బేస్ యూనిట్ కానీ టాప్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ మనమే చేయడం జరిగిందనమాట. సో బేస్ యూనిట్ లైక్ బేస్ కౌంటర్ మనం చూసుకుంటే ఇక్కడ షింక్ యూనిట్ కింద మనము ఈ విధంగా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ బేస్ మొత్తం మనము ఇట్లా జీ ప్రొఫైల్ వాడడం జరిగింది. ఈ జీ ప్రొఫైల్ కూడా మనము బ్లాక్ కలర్లో వాడడం జరిగిందనమాట. ఈ జీ ప్రొఫైల్ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉందో. సో ఇది మన హ్యాండిల్లెస్ కిచెన్ అనేది చేస్తుంది అనమాట. దాని ఉద్దేశంతో మనం ఇక్కడ జీ ప్రొఫైల్స్ అనేది వాడడం జరిగింది. సో ఇంటర్నల్గా స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చి ఇంటర్నల్గా ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో కార్నర్ చూసుకుంటే ప్రతి ఫ్లాట్లో ఎల్ షేప్ కిచెన్కి కార్నర్స్ చాలా తక్కువ స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది. బట్ మనం మాత్రం కార్నర్ స్టోరేజ్ని వేస్ట్ చేయకుండా చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కార్నర్స్ అనేది ఉంది కాబట్టి మనము ఇంటర్నల్గా చాలా వరకు స్టోరేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఈ కార్నర్ స్టోరేజ్కి మనము వేస్ట్ చేయకుండా మనము ఈ విధంగా షట్టర్స్ ఇచ్చి 165 డిగ్రీస్ ఇంజెస్తో విధంగా షట్టర్ ప్రొవిజన్ ఓపెన్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చి ఇంటర్నల్గా చూసుకోవచ్చు ఎంత స్టోరేజ్ ఉందో చూసుకోవచ్చు. సిలిండర్తో పాటు అడిషనల్గా వేరే స్టోరేజ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది కార్నర్ యూనిట్ డిజైన్ అనమాట. సో బేసిక్ ఏంటంటే కిచెన్ అంటేనే మనకి స్టోరేజ్ కావాలి. సో ఎక్కడ దొరికినా కూడా మనకి ఎంత చిన్న ప్లేస్ దొరికినా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఆర్బీ ఇంటీరియర్ చాలా వరకు ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బాటిల్ పుల్అవుట్ ఇచ్చామన్నమాట. ఈ బాటిల్ పుల్అవుట్ ఎస్ఎస్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చూసుకుంటే మనకి 8 ఇంచ్లో మనం ఇక్కడ ఈ బాటిల్ పుల్అవుట్ అనేది 3 షెల్ఫ్స్తో మనం ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము కట్లరీ ఇచ్చామన్నమాట. ఇది కూడా మనము ఎస్ఎస్ 304 గ్రేడ్ ఉన్న బటర్ఫ్లై కట్లరీ మనము ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 6 ఇంచ్ ప్లెయిన్ బాస్కెట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము బటర్ఫ్లై నుంచే వాడడం జరిగిందనమాట. సో ఈ కింద చూసుకుంటే మనకి తాళి ఇచ్చామండి. ఈ తాళి కూడా మనము సేమ్ బటర్ఫ్లై కంపెనీ నుంచి ఎస్ఎస్ 304 గ్రేడే వాడడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి ఏదైతే ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ప్లేస్ ఉందో దాన్ని మనము కింద బేస్ యూనిట్లో కింద ప్లాంక్ ఇవ్వకుండా వాటర్ ప్రాసెస్ కోసం వాటర్ యూనిట్ ప్రొవిజన్ కోసం మనం ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఓవర్ హెడ్లో చూసుకుంటే మనకి ప్రతిదీ వైట్ లామినేటే వాడడం జరిగిందన్నమాట. ఈ వైట్ లామినేట్ కూడా మనము హై గ్లాస్లో వాడాం. సో ఇక్కడ ఓవర్ హెడ్లో ఇమీడియట్ యాక్సెస్ కోసం ఈ విధంగా ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ థిక్నెస్ ఈ డీప్ కూడా మనము దగ్గర 7 ఇంచ్ డీప్ అనేది తీసుకొని ఇవ్వడం జరిగింది. చిన్న జార్స్ కానీ ఇమీడియట్ యాక్సెస్ కారం ఉప్పు కానీ అలాంటివి మనం ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఓవర్ హెడ్లో విధంగా మనం స్టోరేజ్ ఇచ్చి అడిషనల్గా ఒక 2 షెల్ఫ్స్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మాత్రం మనం ప్రొఫైల్ సెటర్స్ వాడడం జరిగింది. ఈ ప్రొఫైల్ సెటర్స్లో కూడా మనము ఇంటర్నల్గా లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు ఒక గ్లాస్ షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కార్నర్ చూసుకుంటే మనము ఈ విధంగా బాక్స్ ఇచ్చి ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటికి మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది ఏదైతే ఓవర్ హెడ్లో ఉన్న బాక్స్కి. అండ్ ఆల్సో లాఫ్ట్ చూసుకోవచ్చు మనకి టోటల్ యూ షేప్ లాఫ్ట్ ఇచ్చామన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూ షేప్ లాఫ్ట్ ఇచ్చాము. చిమ్నీకి కూడా ఇక్కడ ఒక అడిషనల్ ఒక ప్లాంక్ ఇచ్చి చిమ్నీ ప్రొవిజన్ కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాఫ్ట్లో కూడా మనము హైడ్రాలిక్ పంప్స్ వాడకుండా హింజెస్ వాడి డోర్స్ అనేది లాఫ్ట్లో పెట్టడం జరిగింది అనమాట. సో రియర్ యూనిట్ చూసుకుంటే మనకి కిచెన్ రియర్ యూనిట్ ఎల్ షేప్ కిచెన్ వెనకాల రియర్ యూనిట్ చూసుకుంటే సేమ్ బేస్ యూనిట్లో మనం ఈ విధంగా
షటర్స్ ఇచ్చి ఇంటర్నల్గా ఈ విధంగా షెల్ఫ్ ఇచ్చి స్టోరేజ్ పొజిషన్ కోసం డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి అడిషనల్గా ఇంకొక స్టోరేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో కింద మాత్రం మనము విక్కర్ బాస్కెట్ ఇచ్చామండి. పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ మనం పెట్టుకోవచ్చు. ఎయిర్ మూమెంట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇక్కడ మనం విక్కర్ బాస్కెట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో కూడా ఈ రియర్ యూనిట్లో కూడా ఓవర్ హెడ్లో మనకి ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇచ్చాము. సో 3 షటర్స్లో మిడిల్ షటర్కి మనము ప్రొఫైల్ అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ అండ్ ప్రొఫైల్ వాడడం జరిగింది. తర్వాత ఈ షట్టర్ చూసుకుంటే మనకి ఇంటర్నల్గా ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చి షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ రిమూవబుల్ షెల్ఫ్స్ అండి. ఇది మనము ఈజీగా తీసేసి పెద్ద పెద్ద సామాన్లు మనం పెట్టుకోవచ్చు. సో దీనిపైన కూడా మనం యూ షేప్లో లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో డైనింగ్ ఏరియాలో మనము ఒక 7/3 పూజా యూనిట్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ 7/3 పూజా యూనిట్ కూడా మనము చూసుకోవచ్చు ఏ విధంగా చేసాము. సో బేస్ యూనిట్లో మనం ఏం చేసామంటే ఎక్స్టీరియర్లోనే మనం ఇక్కడ ఈ విధంగా ఒక పూజ ట్రే ఇచ్చాము. దాని తర్వాత 2 అడిషనల్గా 2 డ్రాస్ ఇచ్చాము. అండ్ ఆల్సో కింద షటర్ స్టోరేజ్ అనేది కబోర్డ్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అప్ టు 2 ఫీట్ అనేది చేసామన్నమాట. ఈ 2 ఫీట్ నుంచి ఒక 5 ఫీట్ వరకు మనం ఏం చేసామంటే మందిర్ యాక్సెస్ కోసం ఈ విధంగా మనం గ్లాస్ షటర్ ఇచ్చామన్నమాట. ఈ గ్లాస్ షటర్ కూడా టఫ్ అండ్ గ్లాస్ షటర్ అనమాట. 2 వే ఓపెన్ అవుతాయి ఇవి. దీనికే మనం ఈ విధంగా డిజైన్ ఇచ్చాం. ఈ గ్లాస్ షటర్కే ఈ విధంగా డిజైన్ ఇచ్చాం. ఇంటర్నల్ కూడా మనము వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా గ్లాస్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఒక 6 లెడ్జెస్ ఇచ్చామన్నమాట. చెరో పక్కన 3 ఈ విధంగా మనం లెడ్జెస్ ఇచ్చి ఇంటర్నల్గా స్పాట్ లైట్స్ ఇచ్చి లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనము లైటింగ్ ఇచ్చి వెంకటేశ్వర స్వామిని ఎలివేట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము నానో గ్రానైట్ వేసామన్నమాట. సో బ్లాక్ గ్రానైట్ వేయకుండా ఇక్కడ మనం స్పెషల్గా నానో గ్రానైట్ అనేది వేయడం జరిగిందనమాట. సో మనం ఇప్పుడు డైనింగ్ ఏరియాలో ఉన్నామన్నమాట. చూసుకొని డైనింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉందో అంటే లైక్ చాలా స్పేషియస్గా మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉందన్నమాట. సో ఈ డైనింగ్ ఏరియాలో మనము సేమ్ టోటల్ ఈ ఫ్లాట్లో మనం ఎలా అయితే ప్లెయిన్ సీలింగ్ చేసామో ఇక్కడ కూడా మనము ప్లెయిన్ సీలింగే చేయడం జరిగిందనమాట. వీటికే మనము ప్రొఫైల్ డిజైన్స్ ఇచ్చుకొని అండ్ ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ప్రొఫైల్ డిజైన్లో చూసుకోవచ్చు మనకి రెక్టాంగిల్ ప్యారలల్ డిజైన్స్ అనేది ఇక్కడ మనం సీలింగ్లో ఇవ్వడం జరిగిందన్నమాట. ఇకపోతే మనము డైనింగ్ ఏరియాలో ఉన్న క్రాకరీ గురించి మాట్లాడుకుందామండి. ఈ డైనింగ్ ఏరియాలో ఉన్న క్రాకరీ డిజైన్ చూసుకున్నారా మనం ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసాము. సో ప్రతిదీ మనం ఇక్కడ 3D వేసి కస్టమర్కి ఓకే అయిన తర్వాతే మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతి రూమ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసలు బిఫోర్ ఎలా ఉంది, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, లామినేట్ లేయింగ్ ఎలా ఉంది, తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది ప్రతి రూమ్లో మీకు నేను చూపించడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో. సో 3D డిజైన్లో మనం ఏ విధంగా వేసామో అదే విధంగా ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. సో చూసుకుంటే మనకి ఇక్కడ టాల్ యూనిట్స్ 2 ఇచ్చామన్నమాట. ఈ రెండిట్లో ఒకదానికి అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ అనేది ఇచ్చాం అండ్ ఇంకో దానికి వుడెన్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్లో కూడా చూసుకుంటే మనము టింటెడ్ బ్లాక్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది. ఇంకో దానికి మనము 18 ఛానల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్లో కూడా మనము లైట్స్ అనేది ఏ విధంగా ఇచ్చాము చూసుకోవచ్చు. అండ్ ఓవర్ హెడ్ చూసుకుంటే మనము అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్కి హైడ్రాలిక్ గ్యాస్ స్ట్రిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో మనము ప్రతిదీ ఎప్కో నుంచి వాడడం జరిగిందన్నమాట. ఎప్కో హార్డ్వేర్ లైక్ హింజెస్ కానీ, టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ, ట్యాండమ్స్ కానీ, ఏదైతే స్లైడింగ్ ట్రాక్స్ కానీ ప్రతిదీ మనము ఎప్కో నుంచి సాఫ్ట్ క్లోజింగే మనము వాడడం జరిగిందన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటే అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో బేస్ యూనిట్ కౌంటర్కి ఏమి ఇచ్చామంటే వైట్ కలర్ లామినేట్ ఇచ్చేసి ప్రొఫైల్ లైక్ వైట్ కలర్ హై గ్లాస్ ఇచ్చేసి ఇంటర్నల్గా మనం ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఇక్కడ మనము గ్రానైట్ అనేది వేసి బ్యాక్ ప్యానల్ ఏం చేసామంటే మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ అనేది క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ ప్లేస్ పెట్టామండి. అక్కడ ఏదైనా డెకోర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు లైక్ ఏదైనా ఐడల్స్ కానీ లేకపోతే ప్లాంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకొని మనము ఈ క్రాకరీని అందంగా మనము చూపించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక 2 డ్రాస్ ఇచ్చామన్నమాట. సో టోటల్ ఈ విధంగా మనం క్రాకరీని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మనం ఫాల్ సీలింగ్తో పాటు వార్డ్రోబ్ డిజైన్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఫాల్ సీలింగ్లో కూడా చూసుకుంటే మనము ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. ఈ ప్లెయిన్ సీలింగ్లో చూసుకుంటే మనము ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. చూసుకోండి మనం ఏ విధంగా ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఇచ్చామో అండ్ ఆల్సో ప్యానల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట.
ఈ ప్రాజెక్ట్లో చూసుకుంటే మనము ఫాల్ సీలింగ్ అనేది 6 ఇంచ్ డీప్లోనే చేయడం జరిగింది. టోటల్ ఫ్లాట్లో మనం ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్ తర్వాత మనం ఏదైతే వుడ్ వర్క్ చేసామో అది వచ్చేసి మనకి వార్డ్రోబ్ అనమాట. టోటల్ ఫుల్ వాల్ చేసామంటే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ వాల్ చేసామన్నమాట. ఇక్కడ ఏదైతే మనము స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము, ఈ స్లైడింగ్ డోర్లో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ వాడాము. ఈ వార్డ్రోబ్లో మొత్తం 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఈ 2 కలర్ కాంబినేషన్లో చూసుకుంటే ఒకటి వచ్చేసి ప్యాడెస్ గ్రీన్ హై గ్లాస్ కాంబినేషన్ వాడామండి, ఇంకోటి వచ్చేసి ఫాస్టీ వైట్ హై గ్లాస్లో మనం వాడడం జరిగింది. ఈ లామినేట్స్ కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్స్ వాడడం జరిగింది అనమాట. ఈ డోర్స్ చూసుకుంటే మనం 25 mm బ్లాక్ బోర్డ్స్ వాడడం జరిగింది. ఈ 25 mm బ్లాక్ బోర్డ్స్ వాడడానికి కారణం ఏంటంటే డోర్స్ అనేది మనకి ఏదైతే స్లైడింగ్ డోర్స్ అనేది బెండ్ కాకుండా ఉంటాయి, ఆ ఉద్దేశంతోనే మనము 25 mm థిక్నెస్ అనేది వాడడం జరిగిందనమాట. సో ఇంటర్నల్గా చూసుకొని మనకి ఏ విధంగా వర్క్ చేసామో టోటల్ బాక్స్ వర్క్ చేసాం ఈ ప్రాజెక్ట్లో. ఇంటర్నల్ లామినేట్ కూడా మనము ఇన్నర్ లామినేట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వాడడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్లో మనం వైట్ ఎక్కడ వాడలేదు, ఇన్నర్ లామినేట్ వచ్చేసి వైట్ వాడలేదన్నమాట, ఫ్యాబ్రికే వాడాం. మీరు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో ఈ పార్టీషన్కి వస్తే ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా 2 డ్రాస్ ఇచ్చామండి, అండ్ ఇంటర్నల్గా ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. కింద మనకు అడిషనల్ స్పేస్ ఉంటే ఇంకొక స్టోరేజ్ కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ స్లైడింగ్ డోర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనము ఎప్కో నుంచి రివర్సిబుల్ ట్రాక్ వాడడం జరిగిందనమాట. ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగే, టోటల్ సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది. జస్ట్ మనం ఇలా పుష్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అది సాఫ్ట్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనం సాఫ్ట్ క్లోజింగ్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు ఈ డిజైన్లో మనం ఏం చేసామంటే 9 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీ పట్టీస్ అనేది ఇక్కడ వాడడం జరిగిందనమాట. అండ్ చూసుకుంటే ఈ డోర్కి ఒక కలర్ ఇచ్చి ఈ డోర్కి ఒక కలర్ ఇచ్చి ఈ విధంగా మనం ఇక్కడ టీ పట్టీస్తో డిజైన్ అనేది చేయడం జరిగింది. మీరు చూసుకుంటే దగ్గర 10 ఇంచ్ కన్సీల్డ్ హ్యాండిల్ ఇచ్చాం మనం. ఇది స్లైడింగ్ డోర్ కాబట్టి మనకి 10 ఇంచ్ కన్సీల్డ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ సపరేట్గా చేయడం ఎందుకనేసి వార్డ్రోబ్లోనే మనము డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ చూసుకోవచ్చు ఇంటర్నల్గా మనము ఏ విధంగా ఇచ్చాము. సో ఇది ప్రతిదీ రిమూవబుల్ సెల్స్ అండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇంకా కొంచెం పెద్ద సంబంధించిన సామాన్ పెట్టుకున్నాం కూడా ఇట్లా మనము ఈ ప్లాంక్ తీసేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డోర్కే మనము ఈ విధంగా కర్వ్ షేప్ ఉన్న మిర్రర్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి ఓవర్ మిర్రర్ అంటారు. ఇదే మిర్రర్ మనం ఇక్కడ మిర్రర్కే మనం అటాచ్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే బేస్ క్యాబినెట్లో మనం ఇక్కడ ఒక డ్రా ఇచ్చామండి. కింద చూసుకుంటే స్టోరేజ్ ఇచ్చి స్టోరేజ్కి మనం షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనం నాబ్స్ ఇచ్చామండి. ఈ నాబ్స్ కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయో బ్లాక్ కలర్లో ఇచ్చాము అనమాట. తర్వాత డ్రెస్సింగ్ యూనిట్ పక్కన మనం అడిషనల్ స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్టోరేజ్ కూడా చూసుకోవచ్చు మనకి ఇంటర్నల్గా ఏ విధంగా మనకి స్టోరేజ్ ఉందో. సో ఈ డోర్ కూడా మనము కాంబినేషన్ ఆఫ్ ప్యాడెస్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ మనం ఇవ్వడం జరిగిందన్నమాట. లాఫ్ట్లో చూసుకోవచ్చు మనకి ఏ విధంగా మనం ఇచ్చాము. లాఫ్ట్లో ప్రతిదీ మనం నాబ్స్ ఇచ్చేసామన్నమాట. నాబ్స్ ఇచ్చి మనము ఓపెన్ షట్టర్స్ అనేది లాఫ్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనము అడిషనల్గా ఈ విధంగా ఒక స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇది మనము అడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కార్నర్గా అంటే ఇక్కడ బెడ్ పెట్టుకున్నా కూడా మనం సైడ్ యూనిట్ లాగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం చేసిన ఇంటీరియర్ డిజైన్ ఏంటంటే సేమ్ ఫాల్ సీలింగ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మనం కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్లో కూడా సేమ్ అన్ని రూమ్లో చేసినట్టు ఇక్కడ కూడా ప్లేన్ చేసుకొని ప్రొఫైల్ లైటింగ్ అండ్ ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వుడ్ వర్క్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక వార్డ్రోబ్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఈ వార్డ్రోబ్ కూడా మనము స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగిందన్నమాట. సేమ్ అన్నిట్లోలానే ఇక్కడ కూడా మనము 2 కలర్ కాంబినేషన్తోనే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. వైట్ అండ్ ప్యాడెస్ గ్రీన్ హై గ్లాస్ లామినేట్లోనే 1 mm థిక్నెస్ ఉన్న వాటిని మనం ఇక్కడ వాడడం జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి మనం టీ పట్టీస్తో డిజైన్ చేసామని చూసుకోండి ఏ విధంగా డిజైన్ మీకు కనిపిస్తుందో. ఈ టీ పట్టీస్ కూడా మనము 9 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీ పట్టీస్ వాడాము. ఇక్కడ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. సో ఇంటర్నల్గా మనం చూసుకుంటే ఇక్కడ షెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనము డ్రాస్ ఇచ్చామన్నమాట. సో టోటల్ బాక్స్ వర్కే చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో. సో చూసుకున్నారు కదా ఇంటర్నల్గా మనము ఏ విధంగా డిజైన్ చేసాము. సో ఈ పక్క చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఒక 2 డ్రాస్ ఇచ్చి ఈ విధంగా
షెల్ఫ్ ఇచ్చి స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో వాడిన స్లైడింగ్ ట్రాక్ కూడా మనము ఎప్కో నుంచే వాడడం జరిగింది. ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో మనం వాడామో సేమ్ అదే ఇక్కడ వాడడం జరిగింది. సేమ్ ఎప్కో నుంచి రివర్సిబుల్ ట్రాక్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి స్విచ్ బోర్డు ఏరియాని మనం ఏం చేసామంటే ఈ ఏరియాని వేస్ట్ చేయకుండా మనం ఏం చేసామంటే ఇట్లా మనము అడిషనల్ స్టోరేజ్ అనేది ఇచ్చి స్విచ్ బోర్డ్ ప్లేస్ అనేది మనం విడిచిపెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్గా కూడా మనకి చాలా స్టోరేజ్ దొరుకుతుంది. ఇక్కడ కూడా మనము ఏదన్నా థింగ్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. కబోర్డ్లో సరిపోయి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవర్ హెడ్లో కూడా మనము లాఫ్ట్ ఇచ్చాము. దానికి కూడా మనము టోటల్ వైట్ కలర్ లామినేట్ వాడి అందులో మనము బ్లాక్ కలర్ నాబ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 షట్టర్స్కి వచ్చేసి మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ బ్లాక్ కలర్లో వాడడం జరిగింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము సపరేట్గా డ్రెస్సింగ్ యూనిట్ అనేది చేయడం జరిగింది. ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్లో కంబైన్గా చేసామో అది ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయలేదండి. ఇక్కడ మనం సపరేట్గా చేసాము. చూసుకోండి ఏ విధంగా మనకి ఇంటర్నల్గా స్టోరేజ్ ఇచ్చామో, ఏదైతే మిర్రర్ వెనకాల కూడా స్టోరేజ్ ఈ విధంగా ఇచ్చి సేమ్ మన మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే వాడామో మిర్రర్, అదే మిర్రర్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అదే ఓవల్ షేప్ మిర్రర్ మనం ఇంప్లిమెంట్ చేయండి. కింద కౌంటర్లో స్టోరేజ్ చూసుకుంటే ఒక డ్రా ఇచ్చాము, ఇంకోటి డోర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే టాల్ యూనిట్ ఉందో అక్కడ మనం పైన ఒక షటర్, కింద ఒక షటర్ స్టోరేజ్ ఇచ్చి మధ్యలో ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఓపెన్ బాక్స్ వల్ల మనకి ఏమంటే ఏదైనా ఐడల్స్ కానీ లేకపోతే డెకోర్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ లైట్ ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఓపెన్ అనేది ఇచ్చి మన డ్రెస్సింగ్ యూనిట్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సేమ్ 2 కలర్ కాంబినేషన్తో ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. గెస్ట్ బెడ్రూమ్లో మనము ఫాల్ సీలింగ్తో పాటు వార్డ్రోబ్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్లో చూసుకుంటే ప్లెయిన్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్ అండ్ ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్రొఫైల్ లైట్ కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ చేసాము. సో మనము వార్డ్రోబ్ దగ్గరకు వచ్చేస్తే సేమ్ డిజైన్ అంటే లైక్ సేమ్ మనకి లెంత్ అనేది సేమ్ మనం ఏదైతే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉందో అంతే లెంత్లో మనం వర్క్ చేయడం జరిగింది అనమాట. కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం స్లైడింగ్ వాడాము. అదే గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చేస్తే మనం ఈ విధంగా స్వింగ్ డోర్స్ వాడాము అనమాట. స్వింగ్ డోర్స్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు స్వింగ్ డోర్స్ ఏ విధంగా ఉన్నాయో. సో ఈ వార్డ్రోబ్కి మనము స్వింగ్ డోర్స్ ఇచ్చి మనం ఈ విధంగా డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగ్ అయినా చూసుకోవచ్చు. డోర్స్ అన్నీ సాఫ్ట్ క్లోజింగ్ అయిపోయినాయి. సో ఈ డిజైన్ అనేది మనము ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్లో వాడడం జరిగిందనమాట. ఇందులో కూడా మనము వైట్ అండ్ ప్యాడెస్ గ్రీన్ వాడి ఈ వార్డ్రోబ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఈ డోర్స్కి మనము 8 ఇంచ్ హ్యాండిల్స్ ఇచ్చాము. 9 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ కీ పార్టీస్ వాడడం జరిగిందనమాట. సో ఈ పార్టీషన్లో ఇంటర్నల్గా చూసుకుంటే ఈ వార్డ్రోబ్లో మొత్తం షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్నర్ లామినేట్ కూడా మనం ఇక్కడ ఫ్యాబ్రికే వాడడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటర్నల్గా ఒక 2 డ్రాస్ ఇచ్చి మిగతాది కూడా మనము షెల్ఫ్స్ ఇచ్చి అడిషనల్గా స్టోరేజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో లాఫ్ట్లో కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఏ విధంగా డోర్ ఓపెన్ చేసుకుంటే అన్ని షట్టర్సే అన్నమాట, షట్టర్ డోర్సే ఇవి యూజ్ చేసుకోవచ్చు మనం. వాటికి అన్నిటికీ మనం చూసుకుంటే నాబ్స్ అనేది పెట్టడం జరిగింది. బ్లాక్ కలర్లో నాబ్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఇటు పక్కన చూసుకుంటే సేమ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏ విధంగా డిజైన్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేసాము. కానీ ఇక్కడ మనం అడిషనల్ ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవర్ హెడ్లో చూసుకుంటే మనం ఈ విధంగా ఇచ్చాము. అండ్ బేస్ యూనిట్లో చూసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్నల్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ షూ ర్యాక్లో చూసుకుంటే మనము చాలా పెద్ద షూ ర్యాక్ చేసామండి. ఇంటర్నల్గా కూడా చూసుకోవచ్చు ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఆల్సో మనము ఈజీ యాక్సెస్ కోసం ఒక ఓపెన్ బాక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఎవ్రీడే మనకి డైలీ యాక్సెస్ ఉన్న చెప్పలు పెట్టుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్నల్గా కూడా చాలా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఆల్సో మనము సిట్అవుట్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసాము. ఇక్కడ ఈ సిట్అవుట్లో ఒక డ్రా ఇచ్చాము. అండ్ ఆల్సో డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్ 7 feet ఉన్న షూ ర్యాక్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసాం అండ్ వర్క్ చేసాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో మన ముందు మన క్లయింట్ ఉన్నారు. క్లయింట్ పేరు వచ్చేసి గోపికృష్ణ గారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మనము అవుట్పుట్ ఇచ్చాము, లేకపోతే వర్కింగ్ స్టైల్ కానీ, లేకపోతే మన ఆఫీస్కి వచ్చి డిజైన్స్ కానీ ఏ విధంగా మనం సపోర్ట్ చేసాం అనేది సార్ దగ్గర నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఆర్బీ ఇంటీరియర్ మీకు ఏ విధంగా తెలిసింది? లైక్ ఎక్కడ మీకు ఆర్బీ ఇంటీరియర్ రిఫరెన్స్ వచ్చింది?
ఆర్బీ ఇంటీరియర్ నుంచి వచ్చిన తర్వాత మనకే ఎందుకు ఇవ్వాలి, ఆర్బీ ఇంటీరియర్ ఇస్తేనే మనకి వర్క్ జరుగుతుంది బాగా అని చెప్పేసి మీకు ఎప్పుడు నమ్మకం కలిగింది? అండ్ ఆల్సో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ మన సూపర్విజన్ ఎలా ఉంది, లేకపోతే మా నాగరాజ్ కానీ వీళ్ళందరూ మనకి ఏ విధంగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది? మన ఆర్బీ ఇంటీరియర్ నుంచి డిజైన్స్ పరంగా కానీ లేకపోతే లామినేట్స్ పరంగా కానీ ఇంకా అన్ని పరంగా మీకు ఏ విధంగా సపోర్ట్ దొరికింది అనేది ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్పండి సార్. సో ఫస్ట్ నేనైతే ఫ్లాట్ తీసుకున్నాక ఇంటీరియర్స్ ఎవరికి ఇద్దామా అని సెర్చ్ చేసి అంటే నేను యూట్యూబ్లోనే చూస్తూ ఉన్నా, బయట కూడా హోమ్ లేను ఇలాంటి వాటికి కూడా వెళ్ళాను. వాళ్ళ కొటేషన్ అదంతా ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి వేరే వాళ్ళ కొటేషన్ అడగాలన్నా వాళ్ళ అపాయింట్మెంట్కి ఇంత ఛార్జ్ చేయడము, కొటేషన్ వేయడానికి రావడానికి ఇంత ఛార్జ్ చేయడము ఇలాగ ఉన్నాయి. సో నేను ఫస్ట్ టైం కస్టమర్ కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. సో ఇంతమంది అప్రోచ్ అవ్వడం ఇదంతా నాకు కష్టం. ఏదో ఒకటి డిసైడ్ చేశాను. సో నేను ఇది చూసాను, ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ చూసి అదంతా కూల్గా ఉంది, నాకు నచ్చింది మొత్తం అంతా డిజైన్ పరంగా అంతా. సో ఒకసారి అప్రోచ్ అయ్యి చూద్దాము ఏం చెప్తారు అని. సో వాళ్ళకి చెప్పగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ డే వచ్చేసి చూసారు, వెంటనే కొటేషన్ కూడా వేసి ఇచ్చేసారు బడ్జెట్లో కావాలంటే. సో వాళ్ళు మనకు బడ్జెట్లో కావాలా లేకపోతే దేంట్లో కావాలి దాన్ని బట్టి వాళ్ళు కొటేషన్ వేసి ఇందులో తగ్గించుకోండి సార్, ఇందులో పని లేదు ఇవి అవన్నీ సజెషన్ చేశారు. అవన్నీ బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ కొంచెం ఎంకరేజ్ చేయాలనే చూస్తారు బడ్జెట్ పరంగా అలాగా. సో అదొకటి నచ్చింది. అండ్ మీ ప్రాజెక్ట్స్ కొన్ని వేరే కూడా సైట్ విజిట్ చేయడం జరిగింది మల్లంపేటలో వాటిల్లో. సో ఫినిషింగ్ అది కూడా నచ్చింది మొత్తం అంతా. సో ఎప్పుడు వెళ్ళాలన్నా కానీ మీరు వెంటనే అరేంజ్ చేయడము ఇదంతా కూడా గుడ్. అండ్ ఇంకా 3D కూడా మీరు వేసి ఇచ్చారు. నేను వేరే వాళ్ళని ఎవరిని అడిగినా కానీ 3D మీకు ఫ్రీగా వేసి ఇచ్చారా ఇలా కూడా అడిగారు. సో అదొకటి గుడ్ అనమాట. అంటే యూజర్స్కి కొంచెం బెనిఫిట్ లాగా అండ్ విజువలైజేషన్ చేసి చూపించడం అనేది ఈజీ. మాకు కూడా ఎలా వచ్చింది ప్రాజెక్ట్ అనేది తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఛార్జ్ చేయడం అంటే కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తారు మళ్ళీ. సో ఆ పరంగా అది గుడ్ అనిపించింది. అండ్ కమింగ్ టు నాగరాజ్ కానీ గోపి కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా కానీ అప్రోచబుల్గానే ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ. సో వీక్కి అట్లీస్ట్ ఒక 2 times 3 times అయినా వచ్చి సైట్ విజిట్ చేసి చెక్ చేసుకొని చెప్పడము అదంతా కార్పెంటర్స్కి వీళ్ళకి. సో ఎప్పుడైనా మనకి ఏమన్నా కావాలన్నా కానీ ఎక్కడైనా మీకు ఎక్స్ట్రా ఏమన్నా కావాలా అని చేసే ముందు చెప్పడము ఇవన్నీ కూడా బాగున్నాయి యాక్చువల్గా. ముందు చేసేయకుండా ముందు అడిగి చేయడము ఇదంతా కూడా. సార్ 3D విజువలైజేషన్ అనేది కంపల్సరీ సార్. మన ప్రాజెక్ట్ చిన్నదా పెద్దదా లేకపోతే అసలు అలా మనం చూడం. 3D అనేది మనకి కస్టమర్కి ఇప్పుడు అన్ని లక్షలు పెట్టుకొని ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కస్టమర్కి ఏ విధంగా వస్తుంది అనేది మనం చూపించకపోతే ఒక కన్ఫ్యూజన్ ఉండిపోతారు అన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్లో ఎలా వస్తుందని లాస్ట్ 60th డే వరకు వెయిట్ చేసి కంటే అసలు ముందే మనం ఎలా వస్తుందని చూపించి అప్పుడే మనము చేంజెస్ ఏమైనా చేసుకుంటే దెన్ ప్రాజెక్ట్ అనేది అట్లీస్ట్ 3Dకి ఒక 60-70% అయినా మ్యాచ్ చేసేలాగా మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ కారణంతోనే మనము 3D ప్రతి ప్రాజెక్ట్కి మనం 3D అనేది చేస్తామన్నమాట. సో సార్ ఈ ప్రాజెక్టు లేకపోతే మన వర్కింగ్ స్టైలు లేకపోతే మన అప్రోచ్ కానీ మన ఆఫీస్కి వచ్చిన అప్రోచ్లు ఇవన్నీ చూసి మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? 5 out of 5 స్టార్ అయితే 5 out of 5 ఇస్తాను గ్యారంటీగా. ఎందుకంటే ఫినిషింగ్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఈ దీంట్లోనే వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా బాగున్నాయి కలర్స్, డ్యూయల్ టోన్ వెళ్ళారు, మొత్తం అంతా చాలా క్లాసీగా ఉందని కూడా అన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శ్రీకల్ప ప్రెస్టీన్ బాచ్పల్లి ఉందండి. 1732 square feet ఉన్న ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. ఈ ఫ్లాట్కి మనం ఇక్కడ 3 BHK ఇంటీరియర్ డిజైన్ చేసామన్నమాట. ఇప్పటివరకు మీరు కస్టమర్ రివ్యూ చూశారు, రేటింగ్ చూశారు, ఇన్పుట్ చూశారు, మంచి చూశారు, చెడు కూడా చూశారు అనమాట. సో ప్రతిదీ ఆర్బీ ఇంటీరియర్ ఈ రోజే కాదు కస్టమర్కి ప్రతిరోజు మనం తోడుంటాం. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా కస్టమర్కి మనం తోడుంటాం అనమాట. ప్రాజెక్ట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆర్బీ ఇంటీరియర్ని జస్ట్ సంప్రదిస్తే చాలు, ఆ ప్రాబ్లం అనేది వితిన్ 2 or 3 daysలో మనం సాల్వ్ చేసేస్తాం అనమాట. సో 3D కానీ ప్రతిదీ కానీ మనం చూపించిన విధానం కానీ లేకపోతే ప్రాజెక్ట్ చేసిన విధానం కానీ సార్ మనకి 5 out of 5 ఇచ్చినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు గోపికృష్ణ గారు అనమాట. సో మీకు కూడా ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. దయచేసి చూడండి, మీకు నచ్చితే ఆర్బీ ఇంటీరియర్ని సంప్రదించండి. టోటల్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కానీ ఎవ్రీథింగ్
మండే టు సండే మేము ఓపెన్ ఉంటామండి. ట్యూస్డే రోజు మాత్రమే క్లోజ్ ఉంటాం అనమాట. 10 AM టు సాయంత్రం 6 PM వరకు మేము ఓపెన్ ఉంటాం. సో అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది కస్టమర్స్ మనకి ఫోన్ చేస్తున్నారు, వస్తున్నారు. మీరు వెయిట్ చేయకుండా ఉండడం కోసమే దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. కంపల్సరీ ఆ టైంకి రండి. మేము కంపల్సరీ మీకు ఒక ఇంటీరియర్ డిజైన్ ప్రొవైడ్ చేసి మీకు నచ్చినట్టు కొటేషన్ అనేది ప్లాన్ చేస్తాం, మీకు నచ్చినట్టు డిజైన్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, సైనింగ్ ఆఫ్.